నమస్తే వెల్కమ్ లేడీస్ టు మస్త్ మజా కార్యక్రమానికి. మరి ప్రతిరోజు ఆపోజిట్ పార్ట్నర్ మీద షిఫ్ట్ చేస్తుంది. మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు ఏ పార్ట్నర్ మీద హ్యాట్ ఉంటే ఆ పేర్ అవుట్. ఓకే, సో వీళ్ళ మీద వాళ్ళు హ్యాట్స్ పెడతారు, వాళ్ళ పార్ట్నర్ ఆ హ్యాట్ తీసేసి వేరే ఎవరి మీద పెట్టి వీళ్ళని సేవ్ చేయాలి. ఎవరి మీద అయితే హ్యాట్ ఉంటుందో వాళ్ళు అవుట్ అయిపోతారు, అంతేనా? ఓకే ఓకే, అందరు రెడీగా ఉన్నారా? ఓకే, చలో స్టార్ట్ దెన్. అసలు భలే కాపాడుకున్నారు మీ పార్ట్నర్ ని. నేనైతే మీకు గిఫ్ట్ ఇస్తున్నాను, మీకు ఒక హ్యాట్. ఓకే, మీకు ఒక హ్యాట్. నైస్, వెరీ నైస్. ఓకే, చాలా చక్కగా ఎనర్జెటిక్ గా ఆడేశారు. మరి నేను హ్యాట్స్ గిఫ్ట్ గా ఇచ్చినట్టే మరి అరుణ గారు ప్రైజెస్ తీసుకొచ్చారు వీళ్ళకి. అరుణ గారు ఇచ్చేసేయండి. గేమ్ లోనే కాదండి, సేవ్ యువర్ పార్ట్నర్ అనేది మాకు ఉన్న కాయిన్స్ అన్ని వాళ్ళకి. అలా 5 రౌండ్లు ఆడతాము. లాస్ట్ లో ఎవరి దగ్గర అయితే ఎక్కువ పైసలు ఉన్నాయో వాళ్ళకి. ఓకే, సో వాళ్ళు విన్నర్. ఓకే, సో లోకల్లో కూడా ఎవరు మనీ ఓరియంటెడ్ గా ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నారో ఇక్కడ కూడా అంతే. మరి పైసా వసూలు గేమ్ కి కాదు, ఇప్పుడు అరుణ్ దగ్గరికి వచ్చినప్పుడు చేంజ్ చేసేసి తన దగ్గర అయిపోయా. పెట్టేసారు. సడన్ గా 10,000 రూపీస్ నోట్స్ అయితే బాగుంది అనిపిస్తుందా? ఓకే, గోల్డ్ కాయిన్స్ అయితే అయిపో అనుకుంటున్నారు. ఓకే, ఏదో ఒక రోజు అలాంటి గేమ్స్ కూడా ఆడే రోజులు రావాలి మనకి అనుకుంటున్నారు. స్వప్న గారికి విజయలక్ష్మి గారి చేతుల మీదుగా ఒక గిఫ్ట్. అందరు గట్టిగా చప్పట్లు. పైసా వసూల్. ఓకే, కంగ్రాచులేషన్స్. అంజని గారు, మరి మస్త్ మజా కార్యక్రమంలో ఇప్పుడు ఏం గేమ్ ఆడుతున్నాం? ఇది గేమ్ పేరు మారాలతో మస్తీ. ఓకే, సూపర్. అంటే గేమ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఈ గేమ్ ఏం లేదు, ఇది ఒక చేతితో పైకి అంటూ ఉండాలి, కింద పడకుండా పైకి అంటూ ఉండాలి, ఒక చేతితో మాలలు వేసుకుంటూ ఉండాలి. ఓకే, బెలూన్ ని పైకి అంటూ కొడుతూ ఉండాలి, ఇంకొక చేతితో మాలలు వేసుకుంటూ ఉండాలి. ఓకే, బ్యాలెన్స్ చేసుకుంటూ దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ మాలలు ఎన్ని అయితే వేసుకుంటారో వాళ్ళు విన్ను. ఓకే, ఎవరు ఎక్కువ అయితే వేసుకుంటారో వాళ్ళు విన్ను. ఓకే, మరి అవుట్ ఎలాగా? అంటే టైం లిమిట్ ఏమైనా ఉందా? 30 సెకండ్స్ లోపు ఎవరు ఎక్కువ మాలలు వేసుకుంటే బెలూన్ పైకి కొడుతూ వాళ్ళు విన్ను. ఒకవేళ బెలూన్ కింద పడితే అవుట్. ఓకే, బెలూన్ కింద పడితే టైం అయిపోయినా అవుట్. అంతవరకు టైం మాత్రమే అవుతుంది. ఓకే, మరి మాలలతో మస్తీ చేయడానికి అందరు రెడీగా ఉన్నారా? రెడీ.
ఉమా గారు చాలా బాగా ఆడారు. కాకపోతే మీరు ఒక మిస్టేక్ చేశారు. మన గేమ్ రూల్ ఏంటి అంటే బెలూన్ గాల్లోనే ఉండాలి, చేతిలో ఉండకూడదు. సో చాలా సేపటి వరకు బెలూన్ మీ చేతిలో ఉండడం వల్ల మీరు అవుట్ అయిపోయారు. కానీ మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఆడతారో, మిమ్మల్ని చూసి నేర్చుకుంటారా లేకపోతే వాళ్ళు అలాంటి మిస్టేక్స్ చేస్తారా అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? స్వప్న గారు ఎన్ని వేసుకున్నారు మీరు? 1 2 3 3 మాలలు వేసుకున్నారు స్వప్న గారు. మరి మీ ఫ్రెండ్స్ మీకంటే ఎక్కువ వేసుకుంటారా తక్కువ వేసుకుంటారా ఏంటి అనేది మనం చూద్దాం. ఓకేనా? ఓకే. అర్పిత గారు మాలలు వేసుకున్నారు అనేది చూద్దాం, కౌంట్ చేద్దాం. 1 ఓకే 2 3 మీరు కూడా 3 మాలలు వేసుకున్నారు. మరి మిగతా మీ ఫ్రెండ్స్ ఎన్ని మాలలు వేసుకుంటారు, ఎలా ఆడతారు అనేది మనం చూద్దాం. ఓకేనా? ఓకే సంధ్య గారు మరి చాలా హడావిడి చేశారు కానీ తొందరగా అవుట్ అయిపోయారు. ఓకే మీరు ఎన్ని మాలలు వేసుకున్నారు బెలూన్ కింద పడే లోపు అంటే? 1 2. ఓకే సంధ్య గారు 2 మాలలు వేసుకున్నారు. మరి మీ ఫ్రెండ్స్ ఎన్ని మాలలు వేసుకుంటారు, ఇంకా ఎవరు గెలుస్తారు అనేది మనం చూద్దాం. ఓకేనా? 97 బెలూన్ పైకి బెలూన్ పైకి బెలూన్ పైకి లావణ్య గారు మొత్తం దండలు అయితే ఖాళీ చేసేసారు మొత్తము. సో ఎన్ని వేసుకున్నారు అంటే 1 అండ్ అసలు ఇంత కష్టంగా ఉన్నదాన్ని కూడా భలే వేసుకున్నారే మీరు. 2 ఓకే 3 4 5. మీకు మాలలు వేసుకోవడం రెడీ అవ్వడం బాగా అలవాటు అనుకుంటారే. ఓకే మొత్తానికి 5 మాలలు వేసుకున్నారు, క్లీన్ స్వీప్ చేశారు. సూపర్. మరి మీ రికార్డుని ఎవరైనా బద్దలు కొడతారా, ఇంకెవరైనా ఎక్కువ వేసుకుంటారా తక్కువ వేసుకుంటారా అనేది మనం వాచ్ చేద్దాం. ఓకేనా? శ్రీదేవి కమాన్ కమాన్. శ్రీదేవి గారు బాగా ట్రై చేశారు కానీ కాస్త మకతికగా ఉండడం వల్ల ఇదైపోయింది. ఇది ఆల్రెడీ మాలలో మాల ఉంది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయమన్నమాట. సో మీరు వేసుకున్నది ఇది భలే టైట్ గా ఉందండి, బాగా వేసుకున్నారు మీరు అసలు. 1 2 అండ్ ఫైనల్ గా ఓకే 3 మాలలు వేసుకున్నారు మీరు. ఓకే అందరు గట్టిగా చెప్పట్లు. అరుణ 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 అరుణ. పైన పైన పైన. ఓ నాట్
ఓకే అరుణ గారు మన గేమ్ ప్లేస్ మొత్తం భలే తిరిగేశారు, కానీ ఇది టైం అయిన తర్వాత వేసుకున్నారు కాబట్టి నేను కన్సిడర్ చేయను. అయినా కూడా చాలా మాలలు కనిపిస్తున్నాయి మీ దగ్గర. ఓకే 1 2 3 4 5 ఇది కూడా 5ఏనా? ఓకే సో మొత్తము 5 మాలలు వేసుకున్నారు అరుణ గారు. గట్టిగా చెప్పట్లు. మాలలతో మా కార్యక్రమంలో మరి లావణ్య గారు అన్ని మాలల నుంచి విన్ అయిపోయారు. ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్ ఆల్సో పర్ఫెక్ట్ అండి. మనం రోజు అలంకరించుకొని పర్ఫెక్ట్ అయిపోయారు. అండ్ 1 2 3 6 వేసుకున్నారు. గట్టిగా చెప్పట్లండి. చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ నినగే నమో నమః. శివశంకర పార్వతి రమణ నినగే నమో నమః. చంద్రచూడ శివశంకర పార్వతి రమణ నినగే నమో నమః. వినడానికి నీలికొండ మాటు నుండి తొంగి చూసే పసిడి బొమ్మే వేకువమ్మ, మామిడమ్మ కొంగు చాటు కూత కూసే ముద్దే గుమ్మే కోకిలమ్మ. మళ్ళీ జంధ్యాల గారు అసలు అద్భుతంగా పాడారు పాట. ఏమంటారు అందరూ? నిజంగా నేనైతే బ్రెత్లెస్ అయిపోయాను. అసలు చాలా బాగుంది మీ వాయిస్ అండ్ పాట కూడా సూదింగ్ గా చాలా బాగుంది. అందరూ ఒక వేసుకోండి. మస్త్ మజా. ఏదైనా గేమ్ ఆడదామా ఇక్కడ? ఆడదాం. ఓకే ఏం గేమ్? పుష్ప తగ్గేదేలే. పిల్లో పాస్ చేసి ఎవరి దగ్గర అయితే పిల్లో ఉంటుందో వాళ్ళు పుష్పరాజు అనాలి, పక్కన వాళ్ళు తగ్గేదే లేదు. ఓకే సో గేమ్ ఆడవాళ్ళు ఎందులో తగ్గేదే లేదు అంతేనా? మరి మీరందరూ తగ్గుతారా లేదా? శంకరంక్లేవ్ లేడీస్ తగ్గేదే లేదు. ఇంకా సూపర్. సో అందరూ ఒకసారి డైలాగ్ వేసుకోండి. తగ్గేదే లే. ఓకే మరి రెడీ అందరూ?
మజా కార్యక్రమంలో తగ్గేదే గేమ్ లో గెలిచింది ఎవరు? మంజుల గారు. ఎవరు గెలిచారు? ఓకే, ఇద్దరు గెలిచారు. అందరూ చెప్పండి గట్టిగా. సో ఒకసారి గట్టిగా తగ్గేది లేరండి. ఓ సూపర్ సూపర్. అందరూ ఒకసారి గట్టిగా మస్త్ మజా. ఎవరు తిను సీరియల్ గారు? ఓ అదే సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి అసలు. కానీ తనకు కూడా ఛాన్స్, తను కూడా మిమ్మల్ని చూస్తూ ఉండిపోయింది మీ పర్ఫార్మెన్స్ లో. చాలా బాగుంది. కానీ మీరు కూడా చేస్తారు. మీ పర్ఫార్మెన్స్ కూడా ఒకటి చూడాలనుకుంటున్నా. ఒక డాన్స్ చేస్తారు. సంజన. ఓకే, సంజన గారు కూడా డాన్స్ చేస్తారంటే అందరు రెడీ?